త్రిష పాలు తాగమంటే ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నావా? తాగను మమ్మీ. అబ్బా తాగు. అబ్బా ఇంకా ఎంత దూరం? ఇదిగో ఈ పక్కనే. రోజు లేంది మార్కెట్ ఏంటి? అక్కడ కూరగాయలు బాగుంటాయని చెప్పిందండి. ఎవరు? ఇంకెవరు? కీర్తి. మేడం లిఫ్ట్ కావాలా? వద్దు. మేడం మీరు వెళ్ళేది జిఎస్పీ స్కూల్కే కదా, నేను అటువైపే వెళ్తున్నాను. రండి మేడం, ఎక్కించుకుంటాను. ఏయ్ ఎవరు నువ్వు? దుబాయ్లో ఉన్న మీ ఆయన ఫ్రెండ్ అయితే కాదు మేడం. భయపడకండి మేడం, రండి మేడం, ఎక్కించుకుంటాను. ఎవరికి చెప్పనులే, ఎక్కండి. త్రిష నువ్వైనా కాస్త మమ్మీకి చెప్పు. ఏయ్ ఇక్కడి నుంచి పోతావా లేదా? ఎందుకు మేడం అంత కోపం? హెల్ప్ చేస్తానంటే తిడతారేంటి? రేయ్ తిట్టడమే కాదురా, కొడతారు కూడా. ఇడియట్, ఎవరా నువ్వు? సారీ మేడం, సారీ. రేయ్ నన్ను వదిలేండి సార్. ఇంకొకసారి ఇటుపక్క కనపడ్డావో కాళ్ళు ఇరగ కొడతా. పోరా పో, వెళ్ళు. ఏంటి కీర్తి, వీడెప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తుంటాడా? లేదు, ఈ రోజే ఇలా టైంకి మీరు వచ్చారు. అది కూడా నీ వల్లే కీర్తి. అదేంటి? నువ్వు ఈ పక్కనే ఎక్కడో వెజిటబుల్స్ బాగుంటాయి అన్నమాట కదా, వాటి కోసమే ఇలా వచ్చాం. అవునా? 9 - 4 ఎంత? 5. కరెక్ట్, రైట్. ఏంటి తల్లి కూతురు ఇద్దరు లెక్కలు చేసుకుంటున్నారా? హాయ్ జయ, రా కూర్చో. ఇదిగో త్రిష, నీకు గులాబ్ జామున్ అంటే ఇష్టం కదా, తీసుకో. థ్యాంక్ యూ ఆంటీ. ఏంటి జయ, వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తీసుకొస్తావు. ఏం పర్లేదులే కానీ మీ ఆయన ఫోన్ చేశారా? నిన్న చేశారు, ఇవాళ ఇంకా చెయ్యలేదు. ఎప్పుడొస్తా అన్నారు? ఇంకా 6 నెలలు పడుతుందన్నారు. కానీ త్రిష ఏమో రోజు డాడీ కావాలని ఓ గొడవ. ఫోన్ చేస్తే 10 నిమిషాలు అదే మాట్లాడుతుంది. పాపం చిన్నపిల్ల కదా, పైగా పుట్టినప్పటి నుంచి తను దుబాయ్లోనే ఉన్నారు. సంవత్సరానికి ఒకసారి చూస్తుంది. తనకు మాత్రం డాడీతో ఉండాలని ఉండదా ఏంటి? అందుకే ఈసారి వస్తే ఇంకెళ్ళనన్నారు. పోన్లే, మంచి నిర్ణయం తీసుకున్నారు. అదిగో ఆయన ఫోను. సరే నువ్వు మాట్లాడు, నేను వెళ్తాను. పర్లేదు కూర్చో. ఏం వద్దులే, నేను వెళ్తాను, నువ్వు మాట్లాడు. త్రిష, డాడీ ఫోన్. వస్తున్నా మమ్మీ. హలో డాడీ. డాడీ. ఏయ్ త్రిషా, ఎలా ఉన్నావమ్మా? బాగా చదువుతున్నావా? హే డార్లింగ్, సర్ప్రైజ్ అయ్యావా? మనం లోపలికి వెళ్ళి ఆడుకుందామా? మరి స్కూలు? నేను వచ్చాక స్కూల్ ఏంటి, త్రిషకి హాలిడే. భయ్యా లగేజ్ లోపలికి తీసుకురావా? అలాగే సార్. త్రిష, నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. హాయ్, చాలా బాగుంది. తీసుకోండి. రా కూర్చో కూర్చో. ఎలా ఉన్నావు? ఎలా ఉంటానండి, బానే ఉన్నాను. అదేంటి
అక్కడ మన ఫోటో ఉండాలి కదా. అది మొన్న కింద పడిపోతే నేనే తీసి పక్కన పెట్టానండి. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఆగు కీర్తి. ఏంటి కీర్తి, వచ్చినప్పటి నుంచి అదోలో ఉన్నావు? నేను రావడం ఇష్టం లేదా? అదేంటండి అలా అంటారు? సడన్ గా మిమ్మల్ని చూసి ఆనందించాలో కంగారు పడాలో తెలియట్లేదు అంతే. రేయ్ సంజయ్, ఏంట్రా సడన్ సర్ప్రైజ్? నిజంగా సర్ప్రైజ్ చేద్దామని ఎవరికి చెప్పలేదురా. బాగున్నావా సంజయ్? బాగున్నానండి. కూర్చో. పొద్దున కీర్తి చాలా కంగారుగా ఫోన్ చేసి చెప్పింది. అవునండి, నన్ను చూడగానే చాలా సర్ప్రైజ్ అయింది. కంగారులో కాళ్ళు చేతులు ఆడలేదు. జయ, ఇద్దరికి మంచి కాఫీ తీసుకురా. అలాగే. ఇంకేంట్రా, ఎలా ఉంది దుబాయ్? దుబాయ్కేంట్రా, బాగానే ఉంది. నాకే ఉండబుద్ధి కాలేదు, అందుకే అకౌంట్ సెటిల్ చేసుకుని వచ్చేసాను. గుడ్, మంచి డెసిషన్ తీసుకున్నా. పాపం త్రిషను చూస్తే జాలేస్తుందిరా. అవునరా, నిజం చెప్పాలంటే తన కోసమే వచ్చేసాను. ఇల్లు చాలా బాగా కట్టుకున్నావురా. తీసుకోండి. నీకు ఇంత మంచి టేస్ట్ ఉందని నాకు తెలియదు. తీసుకోరా. క్రెడిట్ మొత్తం ఆయనకి ఇచ్చేయకండి. దగ్గరుండి ఇంటి పని మొత్తం చూసుకుంది నేను. అవునా? అవునరా. ఇంతకీ నీ హాస్పిటల్ ఎలా ఉందిరా? చాలా బాగుందిరా. శ్రావణ మాసం అయిపోయి 2 నెలలైంది కదా. మా గైనకాలజిస్టులకి సీజన్ మొదలైంది. అదేంటి? శ్రావణ మాసంలో ఎక్కువగా పెళ్ళిళ్ళు అవుతాయి కదా. ఫ్యామిలీ ప్లానింగ్లో ఉన్న వాళ్ళు, కన్సీవ్ అయిన వాళ్ళు రావడం మొదలు పెడతారు. ఓహో, సరేరా, ఇక నేను బయలుదేరతాను. అండ్ వన్ మోర్ థింగ్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రా. రే, ఎందుకురా? నా ఫ్యామిలీని మీరు జాగ్రత్తగా చూసుకున్నందుకు. అదేం మాటండి, నాకు చెల్లో అక్క ఉంటే చూసుకోనా? అవునరా, ఫ్రెండ్ అయిన తర్వాత ఆ మాత్రం చేయకపోతే ఇక ఫ్రెండ్షిప్ ఎందుకు? సర్లేరా, రేపు హాస్పిటల్కి వచ్చి కలుస్తాను. షూర్. బాయ్. బాయ్. బాయ్ అమ్మా. ఇంత సడన్ గా ఎందుకు వచ్చినట్టు? ఏయ్, తను త్రిష కోసం వచ్చానని చెప్పాడు. అయినా వాళ్ళ విషయం మనకెందుకు? కీర్తి, వస్తున్నానండి. ఎక్కడికి బయలుదేరావు? గుడికి వెళ్తున్నానండి. సర్లే గాని ఒకసారి నీ బ్యాంక్ పాస్బుక్ తీసుకురా. ఇప్పుడెందుకు? నా దగ్గర ఒక కొత్త ప్లాన్ ఉందిలే. నీ అకౌంట్లో ఎంత ఉందో తెలిస్తే ఆ ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో తెలుస్తుంది. అవన్నీ గుడి నుంచి వచ్చాక మాట్లాడుకుందామండి. ఇవాళ అసలే శుక్రవారం, గుడి రష్ అయిపోతుంది. సరే అయితే వెళ్ళరా. హలో. ఎరా, హాస్పిటల్కి వస్తానన్నావు, రాలేదే? వస్తానురా, కాస్త పనుంది, సాయంత్రం కాల్ చేస్తానులే. ఓకేరా, అలాగే. కీర్తి, ఆ ఎక్కడికి రెడీ అవుతున్నావు? కళ్యాణ్ నగర్ లో చీరల ఎగ్జిబిషన్ పెట్టారంటండి, చూడ్డానికి వెళ్తున్నారు. మీరు కూడా వస్తారా? నేను రానులే గాని పాస్బుక్స్ ఏవి? ఎందుకండి నిన్నటి నుంచి పాస్బుక్ లో అంటున్నారు? మీ ప్లాన్ ఏంటి? ప్లాన్ సంగతి తర్వాత చెప్తానులే గాని నీ అకౌంట్లో మొత్తం 35 లక్షలు ఉండాలి కదా. అది ఏమైంది? అది నేనే ఖర్చు పెట్టేశానండి. ఖర్చు పెట్టావా? 35 లక్షలు ఖర్చు పెట్టావా? అంటే నా కోసం కాదండి. శారదా నగర్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మకానికి ఉందంటే అది కొనడానికని పెట్టేశానండి. నిజమా? అవునండి. ఫ్యాంటాస్టిక్ కీర్తి, చాలా మంచి పని చేసావు. నా ప్లాన్ కూడా అదే. పద వెళ్ళి చూద్దాం. ఇప్పుడు కుదరదండి. ఇంటి ఓనరు ఢిల్లీలో ఉన్నాడంట. ఒక వారం రోజుల్లో వస్తానన్నాడు. నిన్ననే ఫోన్ చేసి కనుక్కున్నాను. సరే అయితే నువ్వు వెళ్ళరా.
ఆయన వచ్చారా? వచ్చారమ్మా, లోపల ఉన్నారు. సరే. అరే, మీకు కాస్తైనా సెన్స్ ఉందా? టైం కాని టైంలో పిలుస్తారేంటి? అరే ఎందుకు అంత కోపం? ఓహో, మీ ఆయన వచ్చాడనా? లేకపోతే ఏంటి? ఆయన లేనప్పుడు ఎలాంటి వేషాలు వేసినా పర్లేదు, ఉండగా ఏంటి? నిన్నేమో గుడికని చెప్పొచ్చాను, ఇవాళేమో చీరల ఎగ్జిబిషన్ అని చెప్పొచ్చాను. రోజు ఇలా అబద్ధాలు చెప్పాలంటే చిరాకిస్తుంది. అబద్ధాలు అలవాటు చేసుకోవాలి, ఎందుకంటే మీ ఆయన దుబాయ్ వెళ్ళంటున్నాడు. అదే నా టెన్షన్ కూడా. ఇందాక వచ్చేటప్పుడు పాస్బుక్ ఏది, డబ్బులు అయ్యని అడిగాడు. నేనేదో మేనేజ్ చేసి వచ్చాను. మేనేజ్ చెయ్యాలరా, నేను ఇంట్లో నా పిచ్చి పెళ్ళని మేనేజ్ చేయట్లేదు. అబ్బా, అన్నిటినీ అలా ఈజీగా తీసుకుంటారేంటి? ఈజీగా తీసుకోకపోతే రొమాన్స్ సీన్ కాస్త సీరియస్ సీన్ అయిపోతుంది. ఇప్పటికి చాలా టైం వేస్ట్ అయిపోయింది రా. వేస్ట్ అయితే అవ్వనివ్వండి. మా ఆయన డౌట్ పోగొట్టడానికి ఏం చేయాలో చెప్పండి. బా, వాడేదో క్యాజువల్గా అడుగుంటాడు, నువ్వే డౌట్ అనుకుని భయపడుతున్నావు. భయం కాకపోతే నా ప్లేస్లో మీరుండండి, తెలుస్తుంది. 6 నెలల్లో తిరిగిస్తారని నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసేసుకున్నారు. మీరెళ్ళి కట్టుకుని బానే ఉన్నారు. ఆయనేమో సడన్ గా ఊడిపడి డబ్బేది అని అడుగుతున్నాడు. ప్లీజ్ కీర్తి, టెన్షన్ పడుకో, అన్నీ నేను చూసుకుంటాను కదా. నీ డబ్బు ఎక్కడికి పోదు, మొత్తం తిరిగిస్తాను. అనవసరంగా నువ్వు భయపడి నన్ను భయపెట్టుకో. వా, అయినా ఎవరికి తెలియకుండా ఈ గెస్ట్ హౌస్లో కలిసేది సీరియస్గా మాట్లాడుకోవటానికే కాదు కదా, మరి ఇంకేంటి? ఏం పర్లేదు కదా? ఏం కాదు, నేను గ్యారంటీ, ఓకేనా? ఇకనైనా మూడు మార్చు డార్లింగ్. నవ్వు నవ్వు నవ్వు. ఇదిగో రెగ్యులర్గా ఈ టాబ్లెట్స్ వాడండి. ఓకే సార్. నెక్స్ట్ వీక్ కలవండి, మళ్ళీ టెస్ట్ చేద్దాం. ఓకే సార్. ఓకేనా? ఉంటాను సార్. ఓకే. హాయ్ రా. హాయ్, రారా కూర్చో. నేను మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మీరే నాకు సర్ప్రైజ్ ఇచ్చారా? ఏంట్రా అది? నువ్వు కీర్తి కలిసి మా కోసం ఒక ఫ్లాట్ కొన్నారంటగా, కీర్తి చెప్పింది. ఓ అదా, అవునరా, నీకు ఇప్పుడే చెప్పొద్దన్నానే, చెప్పేసిందా? రేయ్, తను నా భార్యరా, నీ మాట ఎందుకు వింటుంది? అంతే కదా, ఎంతైనా భార్యాభర్తలే. ఏమైందిరా? ఏం లేదురా, మా సీనియర్ డాక్టర్ ఒక ఆయన సెమినార్ కండక్ట్ చేస్తున్నారంట, వెళ్ళాలి. దానికెందుకురా కంగారు, వెళ్ళు. అంటే ఇప్పుడే వెళ్ళాలి. ఓ అవునా, సరే సాయంత్రం కలుస్తాను, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ రా. అయితే ఓకేరా, బాయ్. బాయ్ రా. హలో, ఏంటి వీడియో బాగుందా? ఎవరు నువ్వు? నీకు నా డీటెయిల్స్ కావాలా, నీ వీడియో కావాలా? చూడు, నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు తెలియట్లేదు. తెలియక్కర్లేదు, అయినా నువ్వు ఇప్పుడు వార్నింగ్ ఇచ్చే పొజిషన్లో లేవు. నీకు పంపినట్లుగానే ఆ వీడియోని ఆ దుబాయ్ మొగుడికి, అదే నీ ఫ్రెండ్ సంజయ్కి పంపాననుకో, నీ బాడీని పోస్ట్ మార్టంకి కూడా పనికిరాకుండా చేస్తాడు. పంపించమంటావా?
వద్దు. అలా రా దారికి. నీకు వీడియో కావాలంటే ఎంత కావాలి చెప్పు, ఎంత కావాలి? 5 లక్షలు కావాలి. అంతా? ఇంకా విను, ఆ 5 లక్షలు నెల రోజులకి మాత్రమే. ఏంటండి మీరు చెప్పింది నిజమా? చూడు, అయిపోయింది, అంతా అయిపోయింది. ఇది బయటకు వస్తే నేను చచ్చిపోతాను. కంగారు పడ కీర్తి. డబ్బు తెచ్చావా? డబ్బా? ఎక్కడుంది డబ్బు? మొత్తం నీకే ఇచ్చానుగా. మరి నీ దగ్గర డబ్బు లేదా? వాడు నెలకు 5 లక్షలు అడుగుతున్నాడు. ఇప్పటికీ నా దగ్గర అంత డబ్బు లేదు. ఇదిగో ఈ 3 లక్షలే ఉంది. మరేం చేస్తావు? అసలు ఇదంతా చేసింది ఎవరు? అది తెలిస్తే ఇంతసేపు ఎందుకు? ఎప్పుడు చంపేసేవాడిని. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆ ఫోన్ ఏంటి? వాడికి ఒకసారి కాల్ చేసి రిక్వెస్ట్ చేద్దాం. హలో, డబ్బు రెడీనా? నువ్వు అడిగినంత అడ్జస్ట్ అవ్వలేదు. నా దగ్గర 3 lakhs ఉంది. ఏంటి? అంటే 1 week టైం ఇస్తే మిగిలింది అడ్జస్ట్ చేస్తాను. సరే, అవి తీసుకుని బయలుదేరు. ఎక్కడికి రావాలో మళ్ళీ ఫోన్ చేస్తా. హలో, హలో. నీ లెఫ్ట్కి తిరిగి ముందుకు రా. ఆ పక్కన ఒక గుంత చూడు. ఆ లెఫ్ట్లో అలాగే ముందుకు రా. ఉంది. అక్కడ పాత బైక్ ఉంది కదా, దాని మీద పెట్టేసి వెళ్ళు. మరి నా వీడియో? ఇప్పుడే ఆ వీడియో ఇచ్చేస్తే నెక్స్ట్ మంత్ నాకేమిస్తావు? వెళ్ళు, మిగతా అమౌంట్ రెడీ చేసుకో. ఛా, డాడీ, మమ్మీ ఎప్పుడు వస్తుంది? వస్తుందమ్మా, వస్తుంది. హలో, మా కీర్తి వచ్చిందండి. సరేనండి. నథింగ్. ఎవరు డాడీ ఫోన్లో? రాగిణి ఆంటీకమ్మా. ఎందుకు? డైరెక్ట్ మమ్మీకే చేయొచ్చు కదా. మమ్మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా. హలో, మా కీర్తి ఏమైనా వచ్చిందా? రాలేదా? ఓకే ఓకే. లేదురా,
పొద్దున షాపింగ్ వెళ్తానని చెప్పింది. మధ్యాహ్నం వరకు చూశాను. తర్వాత నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పటి నుంచి కంగారుగా ఉందిరా. అదే కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. పర్వాలేదురా, నేను వెళ్తాను. ఓకేరా. నిన్న మొన్న మీ ఇద్దరి మధ్య గొడవ ఏమైనా జరిగిందా? లేదు సార్. నిజం చెప్పండి. మిస్సింగ్ కేసులో సగం పైగా ఇంట్లోంచి అడిగి వెళ్ళిపోయే వాళ్ళే ఉంటారు. అందుకే అడుగుతున్నాను. నిజంగా సార్, ఏ గొడవ జరగలేదు. ఓకే, మీరు వెళ్ళండి, మేము ఎంక్వైరీ చేస్తాం. అలాగే సార్. పోలీస్ అంకుల్ రేపు మా మమ్మీని తీసుకొస్తారా? తీసుకొస్తాం తల్లి, నువ్వు ఇంటికి వెళ్ళి పడుకో. ఉదయాన్నే మీ మమ్మీ మీ ఇంటి దగ్గర ఉంటుంది. అలాగే అంకుల్. గుడ్ నైట్. ఇందులో ఉన్న ఫోన్ నెంబర్కి సంబంధించిన కాల్ డేటా తెప్పించండి. అలాగే సార్. హలో, అవును, ఎస్ఐ వెంకట్నే మాట్లాడుతున్నాను. చెప్పండి. ఎక్కడా? ఓకే, వెంటనే వస్తున్నాం. ఎవరిని దగ్గరికి వెళ్ళవద్దు. డ్రైవర్ సార్. ఆదిత్య సొసైటీ వైపు పోనీ. ఓకే సార్. రే, షాపింగ్కి వెళ్తానంది అన్నావు, అదే షాపు అడిగావా? లేదురా. అయినా నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉన్నావు కదా, తనతో పాటు వెళ్లాల్సింది. అడిగాను, తనే వద్దంది. హలో. హలో, సంజయ్ కుమార్ గారా? అవును సార్. నేను ఎస్ఐ వెంకట్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఐఎమ్ సారీ సంజయ్ గారు, మీ వైఫ్ చనిపోయింది. రే, ఏమైందిరా? ఎక్కడ సార్? ఆదిత్య సొసైటీలో. మీరు వెంటనే బయలుదేరండి. రే, ఏమైందిరా? ఎక్కడ అంటున్నావేంటి? మమ్మీ ఇక్కడెందుకు పడిపోయింది? కీర్తి. సంజయ్, కీర్తి. ఊరుకోరా. కానిస్టేబుల్స్, క్లూస్ టీమ్కి ఫోన్ చేశారా? చేశాను సార్, ఆన్ ది వే సార్. మేడమే చార్లు చూస్తుంటే ఏదో మటర్లా అనిపిస్తుంది. ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ని రమ్మని చెప్పండి. అలాగే సార్. అంబులెన్స్ వస్తుందా? వస్తుంది సార్. డాడీ మమ్మీ ఇంకా రాదా? రే, ఏంట్రా ఇది? నువ్వే ఇలా బాధపడితే ఎలారా? కంట్రోల్ చేసుకో. పాప గురించి ఆలోచించకండి, మేం చూసుకుంటాం. రండి సార్, కూర్చోండి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది సంజయ్ గారు. మా డౌటే నిజమైంది. ఎవరో గొంతు నిలిమి చంపారు. చనిపోవడానికి ముందు ఎలాంటి స్ట్రగుల్ పడలేదు. కీర్తిగా తన ఇష్ట ప్రకారమే ఆ హంతకుడితో అక్కడ దాకా వెళ్ళుండొచ్చు, లేదా ఎక్కడైనా చంపి అక్కడ పడేసి ఉండొచ్చు. ఇప్పుడు చెప్పండి, మీకు ఎవరి మీద అనుమానం ఉందా? సార్, తను దుబాయ్ నుంచి వచ్చి జస్ట్ 10 days అవుతుంది.
తనకేం తెలియదు సార్. అయితే మీకు తెలుసా? ఆ, అంటే తను ఇక్కడ లేనప్పుడు కీర్తిని పాపని మేమే చూసేవాళ్ళం సార్. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? ఆ, లేదు సార్. ఓకే, మేము ఎంక్వైరీ చేస్తున్నాం సంజయ్. ఏదైనా అవసరం అయితే మీకు కాల్ చేస్తాం. టేక్ కేర్. ఓకే సార్. ఆ, ఓకే ఓకే. ఏ ఫ్లైట్కి? రేట్ కాస్త ఎక్కువైనా పర్లేదండి, ఈ రోజుకే బుక్ చేయండి. సార్, ఈ రోజు కాకపోతే రేపటికైనా బుక్ చేయండి. 5 days బ్యాంకాక్ సార్, ఆ తర్వాత 5 days పటాయ్. ఓకేనా? ఓకే ప్లీజ్. ఏంటి, ఏదో ఫారెన్ టూర్ ప్లాన్ చేస్తున్నట్టున్నారు? అవును సార్, ఒక 10 daysలో వచ్చేస్తాను. కాకపోతే ఇంటర్పోల్కి చెప్పి నీ మీద లుకౌట్ జారీ చేయమంటావా? అదేంటి సార్? నోర్మాయ్, చనిపోయిన కీర్తికి నీకు ఏంటి సంబంధం? నాకేం సంబంధం లేదు సార్. మరి ఆవిడ కాల్ డేటా ఏంటి? మీ ఇద్దరు గంటలు గంటలు మాట్లాడుతున్నట్టు చూపిస్తోంది. అది అది చెప్తావా? స్టేషన్కి తీసుకెళ్ళి మా స్టైల్లో చెప్పించమంటావా? చెప్తాను సార్. నాకు కీర్తికి మధ్య అఫైర్ ఉంది. నేను సంజయ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సార్. మాకు పెళ్ళిళ్ళు అయ్యాక 2 ఫ్యామిలీలు బాగా దగ్గరయ్యాయి. సంజయ్కి హెల్త్ ప్రాబ్లం వల్ల పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువ, అసలు అవకాశమే లేదు. కానీ ఈ విషయాన్ని వాడికి చెప్పకుండా కీర్తికి చెప్పాను. కీర్తికి పిల్లలంటే చాలా ఇష్టం. దాంతో పిల్లల కోసమని నాతో. అంటే ఆ చిన్న పాప త్రిష నా వల్ల పుట్టిన పాపే సార్. వాడు జాబ్ కోసం దుబాయ్ వెళ్ళిపోవడంతో ఆ అఫైర్ అలాగే కంటిన్యూ అయింది. ఇంకో ముఖ్యమైన విషయం సార్, మా మధ్య అఫైర్ ఉందన్న విషయం ఆ సంజయ్ గడికి మధ్య తెలిసిపోయింది సార్. అతనికి తెలిసిందని నీకెలా తెలుసు? కీర్తి చెప్పింది సార్. ఒకరోజు నీకు ఆ వీడియో కావాలంటే ఎంత కావాలి చెప్పు, ఎంత కావాలి? 5 లక్షలు కావాలి. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇది బయటకు వస్తే నేను చచ్చిపోతాను. కంగారు పడక కీర్తి, డబ్బు తెచ్చావా? డబ్బా? ఎక్కడుంది డబ్బు? మొత్తం నీకే ఇచ్చానుగా. చెప్పు కీర్తి. మన వీడియో చూసి బెదిరిస్తుంది ఎవరూ కాదు, మా ఆయనే. వాట్? అవును, మీరిచ్చిన డబ్బు ఆ క్లాత్తో సహా ఆయన దగ్గర చూశాను. మన వీడియో కూడా ఆయన దగ్గరే ఉంది. అవునా? నాకెందుకో భయంగా ఉంది. మీరే ఏదైనా చెయ్యండి. కంగారు పడుకో, నీకేం కాదు. ఏదైనా చేసేవాడైతే ఇంతసేపు ఎందుకు ఆగుతాడు? నిజం తెలిసిన వెంటనే ఏదో ఒకటి చేసేవాడు కదా. మన దగ్గర డబ్బు లాగడమో లేక ఇంకో ప్లాన్ ఏదో వేయడమో జరుగుతుంది అంతే. ఆ ప్లాన్లు అవి నాకు తెలీదు. మన అఫైర్ గురించి తెలిసే ఇలా ఆలోచిస్తున్నాడంటే ఇక త్రిష తన కూతురు కాదు,
మీ వల్ల పుట్టింది అని తెలిస్తే ఇంకెలా ఆలోచిస్తాడో అది తలుచుకుంటేనే గుండె జారిపోతుంది. ప్లీజ్ ఏదోటి చెయ్యండి. అలాగే ఒక్క నెల రోజులు ఓపిక పట్టు, నీకేం కాదు. ఆ తర్వాత ఈ వారం రోజుల్లో ఇంకా 2 లక్షలు ఇచ్చాను సార్. ఇంతలో కీర్తి చనిపోయింది. ఇదిగోండి సార్, మళ్ళీ వాడే డబ్బు కోసం ఫోన్ చేశాడు. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో, నాకు అర్జెంటుగా 2 లక్షలు కావాలి. నా దగ్గర లేవు. ఏంటి, అది చచ్చిందని ధైర్యం వచ్చిందా? నీ పెళ్ళాం బతికే ఉంది కదా, దానికి పంపించమంటావా వీడియో? ప్లీజ్ వద్దు వద్దు. మరి నా అమౌంట్ ఎప్పుడు ఇస్తావు? ఆ, ఒక 2 డేస్లో ట్రై చేస్తాను. అలాగే. చూసారా సార్ ఎలా బెదిరిస్తున్నాడు? ప్రభాకర్, సార్ ఆ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరు చేస్తున్నారో మొత్తం డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే సార్. మ్మ్. సార్ ఎస్ఐ గారు, మా ఆవిడ్ని ఎవరు చంపారో తెలిసిందా? తెలిసింది. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయం. ఓకే సార్. సార్ అరెస్ట్ ఏంటి సార్? నేనేం తప్పు చేశాను సార్? ఏం చేసావో నీకు తెలీదా? చూడు సంజయ్, మర్యాదకు నిజం ఒప్పుకో. నువ్వు చేసిన విషయాలన్నీ మాకు తెలిసిపోయాయి. నేనేం చేశాను సార్? ఏం చేసావా? మాతోనే చెప్పిద్దాం అనుకుంటున్నావా? అభిరామికి కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేయలేదా? చెప్పు సంజయ్, మా దగ్గర నీ కొత్త నెంబర్ కాల్ డేటా ఉంది. ఆ నెంబర్ నుంచి కేవలం అభిరామ్కే కాల్స్ వెళ్ళాయి. అసలు ఏం జరిగిందో చెప్పు. మీ భార్యను చంపాల్సిన అవసరం నీకెందుకు వచ్చింది? చెప్తాను సార్, చెప్తాను. జరిగింది విన్న తర్వాత తప్పెవరిదో మీరే చెప్పండి. నేను దుబాయ్లో రాత్రి పగలు కష్టపడి ప్రతి పైసా నేను కడుపు మార్చుకుని ఇంటికి పంపించేవాడిని సార్. ఇక చాలు అని ఇండియాకు వచ్చి సెటిల్ అవుదామని సడన్గా వచ్చిన నాకు నా భార్య మొహంలో ఆనందం కంటే కంగారు భయమే కనిపించాయి సార్. నాకు తన ప్రవర్తనలో ఏదో తెలియని మార్పు కనిపించింది. నేను రావడం నీకు ఇష్టం లేదా? అదేంటండి అలా అంటారు? సడన్ గా మిమ్మల్ని చూసేసరికి ఆనందించాలో కంగారు పడాలో తెలియట్లేదు, అంతే. ఎక్కడికి బయలుదేరావు? గుడికి వెళ్తున్నానండి. నీ బ్యాంక్ పాస్బుక్స్ తీసుకురా. ఇప్పుడెందుకు? నా దగ్గర ఒక కొత్త ప్లాన్ ఉందిలే. అవన్నీ గుడి నుంచి వచ్చాక మాట్లాడుకుందామండి. ఇవాళ అసలే శుక్రవారం, గుడి రష్ అయిపోతుంది. సరే అయితే వెళ్ళరా. ఏమైంది కీర్తికి? మొహంలో నేను వచ్చిన సంతోషమే లేదు. కనీసం గుడికి రమ్మని కూడా పిలవలేదు. ఏది అడిగినా సమాధానం దాటేస్తోంది. సంథింగ్ ఈజ్ రాంగ్. నీ అకౌంట్లో మొత్తం 35 లక్షల దాకా ఉండాలి కదా? అది నేనే ఖర్చు పెట్టేశానండి. 35 లక్షలు ఖర్చు పెట్టావా? శారదా నగర్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అమ్మకానికి ఉందంటే అది కొనడానికని పెట్టేశానండి. పెళ్ళైన కొత్తలో 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 1000 సార్లు ఆలోచించేది. అలాంటిది ఒక్కసారిగా 35 లక్షలు ఖర్చు పెట్టిందంటే ఏదో జరుగుతోంది.
అలా జరిగిన తర్వాత తనని బెదిరించి నా డబ్బు మొత్తం తీసుకోవాలనుకున్నాను సార్. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాతే సార్ ఒక పెద్ద షాకింగ్ న్యూస్ విన్నాను. ఏంటది? ఆ ప్లాన్లు అవి నాకు తెలీదు. మన ఎఫైర్ గురించి తెలిసే ఇలా ఆలోచిస్తున్నాడంటే ఇక త్రిష తన కూతురు కాదు మీ వల్ల పుట్టింది అని తెలిస్తే ఇంకెలా ఆలోచిస్తాడో. అది తలుచుకుంటేనే గుండె జారిపోతుంది. ప్లీజ్ ఏదోటి చెయ్యండి. అలాగే ఒక్క నెల రోజులు ఓపిక పట్టు, నీకేం కాదు. ఏంటి, త్రిష నా కూతురు కాదా? నేను ఈ విషయాన్ని నమ్మలేను. కీర్తి నన్ను ఇంత మోసం చేస్తుందా? ఈ విషయాన్ని నేను భరించలేను. దీన్ని ఎలాగైనా కన్ఫర్మ్ చేసుకోవాలి. డాక్టర్ గారు, నా రిపోర్ట్స్ ఏమయ్యాయి? ఐఎమ్ సారీ సంజయ్ గారు, ఏమైంది సార్? ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ప్రకారం త్రిష మీకు పుట్టిన బిడ్డ కాదు. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి సార్. చేశాం సార్. సారీ, మీ పాప మీకు పుట్టిన బిడ్డ కాదు. సంజయ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎలా సార్, ఎలా కంట్రోల్ చేసుకోమంటారు? నేను నమ్మిన నా స్నేహితుడే నన్ను, నా జీవితాన్ని నట్టేట ముంచాడు. అభం శుభం తెలియని నా భార్యకి లేనిపోని మాయమాటలు చెప్పి వశం చేసుకున్నాడు. చివరికి ఆ బిడ్డ కూడా నా బిడ్డ కాదు సార్. నేను ఇన్ని రోజులు ఎవరి కోసమైతే కష్టపడ్డానో వాళ్లే నా వాళ్ళు కాదు. ఆ తర్వాత ఇక్కడ నాకంటూ ఎవరూ లేరని అర్థమైంది. నా డబ్బు ఎలాగైనా అభిరామ్ నుంచి తీసుకుని ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళిపోవాలనుకున్నాను సార్, అంతే. ఈ వీడియోని ఆ దుబాయ్ మొగుడికి, అదే నీ ఫ్రెండ్ సంజయ్కి పంపాననుకో, నీ బాడీని పోస్ట్ మార్టంకి కూడా పనికి రాకుండా చేస్తాడు. నీకు ఆ వీడియో కావాలంటే ఆ, ఎంత కావాలి చెప్పు, ఎంత కావాలి? 5 లక్షలు కావాలి. అంతేగాని నీ భార్య నువ్వు చంపలేదంటావు. తనని నేను చంపితే నా జీవితం నాశనం అవుతుందని నాకు తెలుసు సార్. నా డబ్బు నేను తీసుకోవాలనుకున్నానే తప్ప ఇంకెలాంటి ఇంటెన్షన్ లేదు సార్. ఓకే మిస్టర్ సంజయ్, నేరస్తుడు దొరికే వరకు మీరు చెప్పేది నమ్మలేము. మా ఎంక్వైరీ అయ్యేంత వరకు మీరు మా కస్టడీలోనే ఉండాలి. కానిస్టేబుల్స్ తీసుకురండి. ఎస్ సార్. ఈ కేసులో హంతకుడు సంజయ్ కాదేమో. సంజయ్ మాటలు వింటుంటే నిజం చెప్తున్నట్టుగానే అనిపిస్తుంది. సార్, ఎస్, ఏంటిది? కీర్తి ఫోన్ కాల్ ఇన్ఫర్మేషన్ సార్. కీర్తి లాస్ట్ కాల్, అభిరామ్ లాస్ట్ కాల్ ఒకే టవర్ నుంచి వచ్చినట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అయితే ఈ హత్య అభిరామ్ చేసుంటాడు. సార్, మన ఇన్ఫార్మర్ల ఇన్ఫర్మేషన్ ప్రకారం అభిరామ్ ఈ రోజు కంట్రీ దాటడానికి ట్రై చేస్తున్నాడని తెలిసింది సార్. ఈజ్ ఇట్? అవును సార్. అయితే ఇమీడియట్గా క్యాచ్ చేయాలి. పదండి. ఓకే సార్. ఏంటండి ఇంత అర్జెంట్గా? చెప్పానుగా సడన్ గా సెమినార్కి ఇన్విటేషన్ వచ్చిందని. ఎంత అర్జెంట్ అయితే మాత్రం ఇలా ఉన్న పలంగానా? నువ్వేం మాట్లాడుకో. డాడీ, రామ్మా. ఎక్కడికి వెళ్తున్నావు? అది సార్, ఏదో అర్జెంట్ సెమినార్ ఉందని వెళ్తున్నారు. అవునా? ఏం అభిరామ్, ఏం జరిగిందో చెప్తావా, మమ్మల్ని చెప్పమంటావా? ఏంటి సార్, ఏమైంది? కీర్తిని చంపింది ఎవరో తెలిసిందా? తెలిసింది. ఇదిగో ఈ అభిరామే. నువ్వు దొరికిపోయావు అభిరామ్, ఇక తప్పించుకోలేవు. నిజం చెప్పు. చెప్తాను సార్. అసలు ఏం జరిగిందంటే, అబ్బా ఆపు కీర్తి, ఏంటి గోలా? నాకు అలాగే అనిపిస్తుంది. నా జీవితాన్ని సర్వనాశనం చేశారు. అంటే నీ ప్రమేయం లేకుండానే చేశానా? నువ్వు ఇష్టపడితేనేగా ఇదంతా జరిగింది. అదంతా వదిలేయండి. మా ఆయనకు మన గురించి తెలిసిపోయింది. నన్ను బతకనివ్వడు.
ఈ రోజు రేపు చంపేస్తాడు. ఎందుకు అలా అనుకుంటున్నావు? మన విషయం మీ ఆయనకి తెలిసినా ఇంతవరకు ఏమీ చేయలేదు కదా. ఏమి చేయలేదంటే ఏదో చేస్తాడనే కదా. నా మాట వినండి, నన్ను పాపని ఎక్కడికైనా తీసుకెళ్ళండి. మన ముగ్గురు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పిచ్చి పిచ్చిగా ఆలోచించ కీర్తి. నేను ఈ సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ డాక్టర్ని. నేను నీతో అలా వచ్చేస్తే నా పరువేం కావాలి? అంటే నాతో ఉన్నప్పుడు, నాతో ఒక బిడ్డను కన్నప్పుడు మీ పరువు గుర్తు రాలేదా మీకు? వదిలే అన్నానా? వదలను, మిమ్మల్ని వదలను. నా డబ్బు మొత్తం తీసుకున్నారు. నాకు ప్రాణాపాయం ఉంది అంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు. పోలీసుల దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్పేస్తాను. పిచ్చిదానిలా మాట్లాడు కీర్తి. కుదరదు. అవసరమైతే మీడియా ముందు కూడా మొత్తం చెప్పేస్తాను. మిమ్మల్ని మాత్రం వదలను. దీన్ని ఇలాగే వదిలేస్తే అన్నంత పని చేసేలా ఉంది. దీన్ని ఇక్కడే ఫినిష్ చేయాలి. సరే కీర్తి, నాకు 2 days టైం. నేను మొత్తం సెట్ చేస్తాను. ప్లీజ్ ఎక్కువ. హే, నీకు విషయం తెలుసా? ఆ సంజయ్ గడికి పిల్లలు పుట్టకుండా ఇంజెక్షన్ ఇచ్చాను. తర్వాత కన్విన్స్ చేసి నిన్ను ఎఫ్ఐఆర్లోకి దించాను. ఇప్పుడు ఒకటి చెప్తున్నా విను. నీ డబ్బు వెనక్కి రాదు, ఈ రహస్యం బయటికి పోదు. ఎందుకంటే నువ్వు చచ్చిపోతున్నావు కాబట్టి. చావే. అది సార్ జరిగింది. కీర్తి ఫోర్స్ చేయడంతో ఆవేశంలో అలా చేశాను. అసలు నువ్వు డాక్టర్వేనా? నీలాంటి వాళ్ళకి సమాజంలో ఉండే అర్హతే లేదు. నువ్వు చేసిన పనులు అలాంటివి. నిన్ను నమ్మి ఒక స్నేహితుడు తన భార్యని నీ దగ్గర వదిలి వెళ్తే అతన్ని మోసం చేసి వాళ్ళ భార్యని మాయ మాటలతో లొంగ తీసుకుని అతి క్రూరంగా చంపేశావు. సార్, నాకు పిల్లలంటే ఇష్టం సార్. షడప్. నువ్వు ఒక గైనకాలజిస్ట్వి. మెడికల్ సైన్స్ ఎంత డెవలప్ అయిందో తెలియదా నీకు? కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. ఓకే సార్.